హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేను 6 AM టు 9:30 AM వరకు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచాను అనమాట. ఇంకా లేచిన తర్వాత నేను ఈరోజు వచ్చేసి జీలకర్ర వాటర్ అనేది సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. అవైతే లైట్గా కూర్చొని సిప్ చేసేసుకున్నాను, అంటే తాగేసాను అనమాట. ఇంకా లేచిన తర్వాత మనకి ఏం పని ఉంటుందండి, మ్యాక్సిమం అయితే క్లీనింగేనమాట. ఇంకా అదన్నీ చేసేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే రోజు వచ్చేసి నేను ఖచ్చితంగా మ్యాక్సిమం 5:30కి అయితే లేవడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ పని ఉంటుందని చెప్పేసి ముందుగా సోఫా సెట్ అంతా కవర్లన్నీ సరి చేసేసుకొని, ఏమన్నా ఉతకాల్సిన బట్టలు అవన్నీ అలా పాడేస్తూ ఉంటారు కదా, అవన్నీ పెట్టేసుకొని ఇంకా వేయాల్సినవి వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను అనమాట. 1 by 1 వేసేసుకుంటాను. ఫిల్ అయిపోయిన తర్వాత నేను ఆన్ చేసుకుంటాను అనమాట. ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని వచ్చేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసి పడుకున్నారు కదా, ఇంకా లైట్ ఆన్ చేస్తే లెగిసిపోతారని చెప్పేసి అలాగా లార్క్ లైట్లోనే కొంచెం అలా క్లీన్ చేసేసుకుంటానండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను కొంచెం బాగా క్లీన్ చేసుకుంటాను అనమాట. అయితే నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదా, లైక్స్ ఎక్కువ రావట్లేదు, ప్లీజ్ అండి లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవన్నీ చెప్పాను కదండి ఒక వీడియోలో వచ్చేసి. అయితే ఆ వీడియో అయితే ఎంత బాగా రీచ్ వెళ్ళిందంటే ఇప్పుడు వచ్చేసి 1.9K వ్యూస్ వచ్చాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దస్ వీడియో అండి. నేను అలాంటి వీడియో అసలు ర్యాండమ్గా పోస్ట్ చేశాను. నాకు అంతకన్నా ముందు వీడియోస్ తీసేదాన్ని కదా, రీచ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యి ఇంకా వీక్లీ 1 వీడియో పెడదామని చెప్పేసి ఆ వీడియోలో పెట్టినప్పుడు కొంచెం చెప్పానన్నమాట, లైక్ చేయడం మర్చిపోకండి ఇవన్నీ అన్నీ. ఆ వీడియో వచ్చేసి చాలా బాగా రీచ్ వెళ్ళిందండి. దాంట్లో కంటెంట్ కూడా బాగుందనిపించింది. ఇంకా ఆ విధంగానే కంటెంట్ కూడా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కూడా అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ పనులు అనేవి ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. కొత్తగా చూసే వారికి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదండి, కొత్తగా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం పని రాదు. నాకు కూడా మా అత్తయ్యగారు ఉన్నప్పుడు నాకు ఇలాంటి పనులు ఏవి చెప్పేవారు కాదండి, నేనే ఆ అత్తయ్యగారు చేసుకునేవారు. బట్టలు కూడా మా అత్తయ్యగారు మామయ్య గారు కలిపి ఉతికేసేవారు అనమాట. తర్వాత నేను చిన్న చిన్నగా అన్ని పనులు నేర్చుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇంకా లోపలంతా క్లీన్ చేసుకొని వచ్చేసాక ఇంకా వరండాలో కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టెప్స్ వచ్చేసి 2 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానన్నమాట. ఎందుకంటే అందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వేసవికాలం కదండి, గాలుపులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, గడ్డది కాలుస్తూ ఉంటారు కదండి, దానికి అది కాలింది బొగ్గు ఉంటుంది కదా, అది ఎగురు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే గడ్డి కాలిన బొగ్గు ఉంటుంది కదా అదనమాట. ఇంకా గాలికి అలా ఎగురొస్తూ ఉంటే ఇంకా అంతా గలీజ్ అయిపోతుంది. కొన్ని నీళ్ళు పడినా సరే అది నల్లగా అయిపోతుంది అనమాట. ఇంకా అందుకనే చెప్పేసి ఇంకా 2 డేస్కి ఒకసారి అయితే నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను. ఇంకా ఈరోజు కూడా ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదంతా క్లీనింగ్ అయిపోయాక వెంటనే మాప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. వెంటనే చేసేసుకుంటానండి. ఏ రోజైతే నేను మెట్లు ఇవన్నీ తుడుచుకుంటానో నాకు ఆ రోజైతే క్లీనింగ్ వచ్చేసి గంట పట్టేస్తుంది అనమాట. అంటే 6కి స్టార్ట్ చేస్తే 7 అయిపోతుందండి. అదే నార్మల్గా బయట లోపల వరండాలో క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకోవడానికి అయితే నాకు అరగంటలో అయిపోతుంది. ఇంకా మెట్లు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే నాకైతే వచ్చేసి 1 గంట అయితే అవుతుందన్నమాట. 6 గంటలకు స్టార్ట్ చేస్తే 7 అయిపోతుంది. ఇంకా మొన్న శుక్రవారం వచ్చేసి నేను ఇలాగా మొత్తం మొక్కలన్నీ కడిగేసుకున్నాను కదా, ఇంక ఈరోజు వచ్చేసి లైట్గా అలా స్ప్రే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం తలస్నానం చేసినప్పుడు మనకి ఎంత ఫ్రీగా ఉంటుందో కదండి, అలాగే మొక్కలకు కూడా వర్షం పడినట్టు ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆకులు ఫ్రెష్గా ఉంటేనే హెల్త్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందండి. మనకి హెయిర్ గ్రోత్ అనేది మనం వాష్ చేసినప్పుడు, అంటే తలస్నానం చేసినప్పుడు శుభ్రంగా చేసుకుంటేనే, స్కాల్ఫ్కి ఎలాంటి డాండ్రఫ్ లేకపోతేనే కదా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండకుండా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మొక్కలకు కూడా అంతేనమాట. అందుకనే చెప్పేసి నేను మొక్కలకైతే ఆ కేర్ అయితే తీసుకుంటానండి. ఇంకా ఇలాగ వాటరింగ్ చేసినప్పుడు నేను ఆ రోజు బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా పప్పు కడిగిన నీళ్ళు అయితే వేయనమాట. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఇంకా చాలా వీడియోలో చెప్పాను, నేను ప్రతిరోజు వచ్చిన నీళ్ళు అనేవి ఇలా వేస్తూ ఉంటానని. ఇలాగ మొక్కలు కడిగిన రోజు నీళ్ళు అయితే స్టోర్ చేసి తర్వాత రోజుకి ఉంచుతానమాట. ఆ రోజు వచ్చిన నీళ్ళు ఇంకా ముందు రోజు నీళ్ళు అన్నీ కలిపి ఆ రోజు వేస్తానమాట. ఇంకా మామూలుగా చిన్నగా వేస్తున్నానండి, ఎందుకంటే డైలీ వేస్తాను కాబట్టి నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇక్కడ నేను
వచ్చేసి తులసమ్మని వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఎంట్రన్స్లో ఎండ కూడా ఎక్కువ తగులుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టుకు వచ్చేసి కొంచెం ఎండపాలు తగలాలండి, అప్పుడే రేనింపుగా మంచిగా ఎదుగుతుంది అనమాట. ఫస్ట్ లో వచ్చేసి మా గుమ్మం ఎదుర్కొంటే మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకునేదాన్ని అండి. ఎండపాలు రాక వల్లిపోయేది అనమాట, నిద్రపోయేది తులసమ్మ తల్లి. తర్వాత కొన్ని రోజులకి నేను అర్థం చేసుకున్నాను అనమాట, అయితే ఎండ ఉండాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టిన తర్వాత నుంచి తులసమ్మ వచ్చేసి నిద్రపోయిందే లేదనమాట. చాలా గుబురుగా ఇంకా కొత్త కొత్త మొక్కలు అయితే వస్తున్నాయి. ఇంకా 7 అయితే అయిపోయింది అనమాట. ఇంకా క్లీనింగ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా ఫ్రిడ్జ్ లోంచి తీసుకురావాల్సిన కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా బియ్యం కూడా కడిగేసి నేను ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక పూజ చేసేసుకునేటప్పటికి నానతాయి. ఇంకా వెంటనే ఆన్ చేసేస్తాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి రావడమేనమాట. ఫ్రెష్ అయ్యి రాగానే నేనైతే ఫస్ట్ పూజ దగ్గరికి వెళ్ళిపోతానండి. ప్రతిరోజు ఇలాగే చేసుకుంటానండి, కానీ శుక్రవారం మాత్రం గడపనైతే ఫస్ట్ పూజించుకుంటాను అనమాట. ఫస్ట్ గడపను పూజించేసుకున్న తర్వాత ఇక్కడ పూజ అనేది చేసుకుంటాను. తర్వాత నేను తులసమ్మ దగ్గర చేసుకుంటాను అనమాట. అయితే నేను ఈ అలవాటు అమ్మ దగ్గర అనేది నేర్చుకున్నానండి. మా అమ్మ కూడా మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్నమ్మ దగ్గర నేర్చుకుందంట. ఇంకా తర్వాత మా అమ్మ దగ్గర చూసి నేను నేర్చుకున్నానండి. మా అత్తగారు వచ్చేసి కొంచెం పూజలు తక్కువేనమాట, కానీ నేనైతే ఇంకా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా చేసేదాన్నండి. అమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ మా ఊరు వచ్చేసి ఆ రాయవరం అండి. అక్కడ అమ్మ వాళ్ళు ఇలాగ కన్యగా ఉన్నప్పుడు గౌరీదేవి నిలబెట్టి గౌరీదేవి పూజలు అనేవి చేస్తామండి. 3 నెలలు అయితే చేసామన్నమాట. నాకు అప్పటి నుంచి అలాగ పూజలు అనేవి అలవాటు అయినాయి అనమాట. ఇంకా ప్రతి శుక్రవారం అమ్మతో పాటు తలస్నానం చేసి ఇంకా దండం పెట్టుకోవడం అనేది అలా అలవాటు అయిందనమాట. ఇది వచ్చేసి మండే రోజు తీసిన వ్లాగ్ కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి ధూప్ స్టిక్ వెలిగించట్లేదండి. నార్మల్ అగరబత్తితో ఇల్లంతా చూపిస్తున్నాను అంతేనమాట. ఇంకా ఇల్లంతా చూపించేసాక ఇంకా గుమ్మాన్ని కూడా ఇలా చూపించేసి గుమ్మం పక్కన నేను వచ్చేసి ఒక చిన్నది ఇలాంటివి పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అనేది కొనుక్కున్నాను అనమాట. ఇంకా అక్కడ కూడా చూపించేస్తానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా చూపించేసి అక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు వచ్చేసి టిఫిన్కి నూడిల్స్ అనేవి చేశానండి. మా పాప ఆనందం చూసారా ఎంత ఆనందపడుతుందో. చాలాసార్లు అడిగిందండి. హెల్దీ కాదని నాకు తెలుసు, అందరూ కామెంట్ చేస్తారు హెల్దీ కాదు ఎందుకు పెట్టారని చెప్పి. నేను వచ్చేసి అసలు ఎప్పటి నుంచో చేయలేదండి, ఇప్పుడే చేశాను అనమాట. అందుకనే తను టీవీలో ఫోన్లో చూస్తూ ఉంటుంది కదా, చెయ్యమ్మా అంటే ఇంక ఈసారి అయితే తీసుకొచ్చేసాను అనమాట. తన ఫేస్లో ఆనందం చూస్తే నాకే అబ్బో ఇలాంటివి పెట్టకూడదు కానీ పెట్టచ్చులే అని చెప్పేసి ఈసారికి ఒకసారికి అని చెప్పేసి పెట్టానండి. ఉత్తి ఏమన్నా టిఫిన్ ఇడ్లీ చేసినా దోశ చేసినా లేకపోతే ఉప్మా చేసినా చేత్తో అయితే తిందనమాట. కానీ ఈరోజు చూసారా అసలు ఇంకా ఇష్టంగా ప్లేట్ తీసుకెళ్ళిపోయి ఇంకా కూర్చొని ఇష్టంగా తింటుందన్నమాట. ఎప్పుడైనా సరే పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కాబట్టి మనకి కొంచెం సంతోషంగా ఉంటుంది. ఈరోజు లంచ్ బాక్స్ కూడా ప్రిపరేషన్ అయిపోయిందనమాట. దొండకాయ ఫ్రై ఇంకా మజ్జిగ చారు చేశానండి. ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఈరోజు వచ్చేసి మజ్జిగ బాగా చిలికేసి ఇలాగా పల్లచటిగా మజ్జిగ అనేది చేసి పెట్టాను అనమాట. ఎలా కొంచెం వేడికి గాల్పు అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేశానండి. అయితే క్యారేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా పాప క్యారేజ్లోకి వచ్చేసి ఈరోజు పుచ్చకాయ అనేది పెట్టానన్నమాట. ఇంకా డైలీ బనానా ఇవే పెడుతుంటే ఇష్టంగా తింటుందండి. ఫ్రూట్స్ అయితే కొంచెము మంచిది కదా అని చెప్పేసి ఇలా చేస్తూ పెడతానండి. ఇంకా ఎలాగో టిఫిన్ ఇంటి దగ్గర చేసేస్తుంది కాబట్టి స్కూల్కి వచ్చేసి టిఫిన్ స్నాక్స్ లాగా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లేకుంటే ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక డిష్ వాషింగ్ అనమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే కడిగేసుకుంటానమాట. ఒకవేళ నేను కడగలేదనుకోండి తర్వాత కడుగుదాంలే అని వేరే పని చూసుకున్నాను అనుకో, ఇంకా సాయంత్రం దాకా నేను ఆ పనిలోకి వెళ్ళడానికి వీలుగా ఉండదన్నమాట. ఎందుకంటే ఇంకా వెంటనే దీని తర్వాత నేను మిషన్ స్టిచ్చింగ్ చేసుకోవడము, అది అయ్యేటప్పటికి రైస్ వండి పెట్టడము, మా పాప వచ్చేటప్పటికి ఇంకా రైస్ అయితే రెడీగా ఉండాలి కదా. మా పాప వచ్చేసి 12:30, 1కి వస్తుంది అనమాట. ఇంకా ఆమె నెల్లి తీసుకొని రావాలి కదా, నేనే బై వాక్ వెళ్ళి తీసుకొస్తాను. వచ్చేటప్పుడు అయితే ఆటో మీద వచ్చేస్తామండి.
ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే తర్వాత ఆఫ్టర్‌నూన్ మా పాపదొక ప్లేటు, ఇంకా నాదొక ప్లేటు ఉంటాయన్నమాట. కర్రీ ఏమన్నా అయిపోతే అదొకటి ఉంటుంది. ఇంకా అలాగనే అనమాట. ఇంకా డిష్ వాషింగ్ అయిపోయాక వెంటనే నేను స్టవ్, ఇంకా సింక్ ఇవన్నీ కడిగేసుకుంటాననమాట. అదొచ్చేసి నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నీట్‌గా ఉంటేనే మనకి పొద్దింకలు, నుసుములు ఏమీ రావన్నమాట. కడిగేసుకున్న వెంటనే ఆ వాటర్ అనేవి క్లీన్ చేసేసుకున్నామనుకోండి, ఆ తడికి నుసుములనేవి రావండి. ఎందుకంటే ఆ తడికే నుసుములనేవి పుడుతూ ఉంటాయన్నమాట. ఇంకా చిన్న చిన్న పురుగులొస్తూ ఉంటాయి కదండీ! బొద్దింకలు అవి కూడా రావన్నమాట. ఇంకా రోజు స్టవ్ కింద క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంకా నీట్‌గానే ఉంటుంది. ఇంకా పైన అక్కడ నూనె మరకలు ఏమన్నా పడతాయి కాబట్టి అది కూడా ఒకసారి వైప్ చేసేసుకుంటున్నానండి. ప్రతిరోజు నా పననేది ఇలాగే ఉంటుందన్నమాట. ఏదో ఒక రోజు లేట్‌గా లేచినప్పుడు, హెల్త్ బాలేనప్పుడు అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది గానీ, యాక్టివ్‌గా నేను ఈ పని చెయ్యాలి, నేనే చెయ్యాలి, నేను లేగకపోతే అవ్వదు అన్నప్పుడు మాత్రం నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ నేను లేచిన తర్వాతనే ఇంకా క్యారేజ్ బాక్స్, టిఫిన్ ప్రిపరేషన్, తర్వాత క్లీనింగ్ అనేది ఇలా ఉంటాయండి. అయితే ఇక్కడి వరకు చూసిన వారెవరైనా ఉంటే ఏదో ఒక పాయింట్‌లో మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. మీరు నాకేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై కామెంట్ సెక్షన్‌లో ఇవ్వకుండా ఉంటే నెక్స్ట్ డే వీడియోలో అయితే షేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి. కొత్తగా ఉన్న ఛానల్‌కొచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.